జరిగిన సంఘటన మల్పల్లి మండలంలో అది చిన్న విషయం దాన్ని పెద్దగా చేసి టీఆర్ఎస్ నాయకులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ అన్న గారికి ఆయన అన్నమైన డౌన్ అని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. ఖబర్దార్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు మీరు గ్రహించాలి. గతంలో దారుమండలంలోని మున్నూరు సోమరం సర్పంచ్ గారికి తన మీ పార్టీలో ఉన్న సొంత సర్పంచ్ మీదే దౌర్జన్యం చేసిండ్రు మీరు. అలాగే మొమ్మిన్ కొండపూర్ కళాను సర్పంచ్ మీద కానీ ధర్మపూర్ సర్పంచ్ మీద కానీ వాళ్ళను పోలీసులతోటి అరెస్ట్ చేయించిన దాఖలాలు మీకున్నాయి. గతంలో తరిగుప్పల గ్రామంలో మీ పార్టీ అనుచరులతోటి 2 SC/ST కేసులు పెట్టించిన దాఖలాలు మీకున్నాయి. అదేవిధంగా సర్పన్పల్లి ప్రాజెక్టు విషయంలో కానీ వికారాబాద్ అధికారుల విషయంలో కానీ జర్నలిస్టుల విషయంలో కానీ ఒక జర్నలిస్ట్ పైన జర్నలిస్టులకి వాళ్ళకి తగదలు పెట్టి కేసులు భరించిన దాఖలాలు మీకున్నాయి. అదేవిధంగా వికారాబాద్ ఎమ్మరూమిన సర్పన్పల్లి ప్రాజెక్టు విషయంలో బెదిరించిన దాఖలాలు నీకున్నాయి ఆనంద్ గారికి. అట్లాగే మర్పల్లి విషయంలో మాజీ జెడ్పీ చైర్మన్ గతంలో చైర్పర్సన్గా ఉన్న సునీత మహేందర్ రెడ్డి మేడం గారి మీద నీ అనుచరులతో దాడి చేయించిన దాఖలాలు నీకు నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అహంకార ధోరణితో చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, రాబోయే రోజుల్లో ఇలాంటి కల్లిబొల్లు మాటలతోటి నీ కార్యకర్తలతోటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులకు రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడితే నిన్ను దారుమండలో కాదు వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగనివ్వరు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు 9 ఏళ్ళు పదవి పోయినా కానీ మళ్ళీ ఎమ్మెల్యేగా నేనన్నట్టు భావిస్తున్నావు. అది నువ్వు మర్చిపోతలేవు. గతంలో చేసింది ఏం లేదు. 2016లో దారుమండల్ డోర్నాల్ వాక్పైన ఉన్న బ్రిడ్జిను కూలగొట్టి గతంలో నీకంటే ముందున్న ఎమ్మెల్యే సంజురావు కానీ నువ్వు కానీ చేసిన అభివృద్ధి శూన్యం ఉంది. అదేవిధంగా చింతకుంట బ్రిడ్జ్ విషయంలో జనరల్ బాడీ విషయంలో మేము చాలాసార్లు అడిగినప్పుడు రామన్న జడ్పీసీ ఉన్నప్పుడు నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు లీడర్ ఉన్నప్పుడు అట్లాంటి పనులు చేయకుండా ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు ఇలాంటి కేసులు వాళ్ళు చేసిన తప్పును పోలీసు వాళ్ళు ఏదో విచారిస్తామని పిలిపించడం విషయంలో నువ్వు దాన్ని పెద్దగా రాజకీయం చేస్తున్నావు. నీవే SC/ST కేసును ప్రోత్సహించినావు. అట్లాంటి విషయాలు మా స్పీకర్ మీద రుద్దడానికి చూసినావు. కాబట్టి ఖబర్దార్ ఇంకోసారి ఇట్లాంటి విషయాలు చేస్తే నీ 4 చేస్తాం దారుణ తరఫున. నువ్వు అనుకుంటున్నావు నీవు SC/ST కేసును ప్రోత్సహించింది నువ్వు, మా పార్టీ నాయకులు కానీ మా స్పీకర్ ప్రసన్న కానీ కాదు. అభివృద్ధి విషయంలో మాట్లాడదాం, నీకు దమ్ముంటే ఎలా చర్చ పెట్టుకుందాం. నువ్వు 5 సంవత్సరాల పాలన ఏం చేయలేవు. ఈ 9 నెలల్లో భాస్కర్ మార్కెట్ చర్చ చెప్పినట్టు ప్రతి గ్రామానికి బోర్లు వేయడం కానీ మోటార్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే 47 బూతులకు బూతుకు 5,000 చొప్పున 5 లక్షల చొప్పున దాదాపు ఎన్ఆర్జీఎస్ కింద సీసీ ఏం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొన్న 2,55,00,000 దగ్గర శాంక్షన్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి అభివృద్ధిని కంటికి కనిపిస్తలేవు. కాకపోతే నువ్వు రెచ్చగొట్టే పనులు చేస్తున్నావు. గతంలో ఖబర్దార్ నీకు ఒకటే చెప్తున్నాము, ఎస్ఐని మార్చినావు. నీకు ఎస్ఐ అనుకూలంగా ఉంటే ఎస్ఐని మర్పల్లో మార్చుకున్నావు. వికారాబాద్లో కరోనా విషయంలో శ్రీనివాసరావు అనే సిఐ ఉండే, ఆయన మంచి పనిచేసిండు. ఆయన నీకు మాట విని చెప్పేసి ఆయనను మార్పించిన దాఖలాలు అనేవి. ఇంకోటి మున్సిపల్ చైర్మన్ విషయంలో 1,00,000 కోట్లు తీసుకున్నావు. 2 సంవత్సరాల పోస్ట్ అని చెప్పి ఇద్దరిని ఉసిగొలిపి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుని ఇంకొకరి దగ్గర డబ్బులు వేసి వాళ్ళని అన్యాయం చేసినట్టు దాఖలాలు నీకున్నాయి. కాబట్టి బిడ్డ ఖబర్దార్ ఆనంద్ గారు, ఇంకోసారి ఇట్లాంటి విషయాలు మాట్లాడితే నిన్ను వికారాబాద్ జిల్లానే తిరగనియరు అని హెచ్చరిస్తున్నా దారుణ తరపున.